మనం సమాజంలో ఉన్నాం, జనం చూస్తున్నారన్న కనీసపు ఆలోచన ఉండాలి. అది లేకుండా విక్టిమ్ కార్డు ప్రదర్శిస్తానంటే ఎట్లుంటుంది? రాహుల్ గాంధీని దూషిస్తున్నారట, టీవీ ఛానళ్ళు దూషిస్తున్నాయట. ఈయనేమో ఈ దేశాన్నే ద్వేషిస్తాడు, ఈ దేశంలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని ద్వేషిస్తాడు, హిందుత్వాన్ని ద్వేషిస్తాడు. పైకి మాత్రం ఒక రకంగా చెప్తుంటాడు, రెండో పక్కన ద్వేషులను పక్కన పెట్టుకుని తిరుగుతుంటాడు. అదే ముక్క అడిగితే ఆయన దూషించడం అవుతుందట. ఫస్ట్ శ్రీరామనవమికి పశ్చిమ బెంగాల్లో యాత్ర చేస్తుంటే దాడులు జరిగినాయి, ఎందుకు ఖండించడు ఆయన? హిందువుల మీద ఎక్కడ దాడి జరిగింది, ఎందుకు ఖండించడు ఆయన? హిజాబ్ వివాదం వచ్చింది. దేశంలో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి అన్ని చోట్ల కూడా మేము అసలు యూనిఫామ్లు రద్దు చేస్తామని ఎందుకు చెప్పడు? ఒక్క ముస్లింలు మాత్రమే యూనిఫామ్కి విరుద్ధంగా వాళ్ళ దుస్తుల్లో రావాలి, మిగతా మతస్థులందరూ మాత్రం వాళ్ళ స్కూల్ యూనిఫామ్లో రావాలని అనేటువంటిది ఏ తప్పు కాదా? అది ముస్లింలకు మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వడం. మరి అట్లాంటి వాటిట్లలో ప్రశ్నిస్తే దూషణ అవుతోంది. అయ్యయ్యో నన్ను అన్యాయం చేసేస్తున్నారు. అసలు మీడియా ఇవాల్టికి కూడా బీజేపీ 10 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, అయినా కూడా ఎన్డీటీవీ లాంటిది ఎవరిని కొమ్ము కాస్తుంది? ఇదివరకు టైమ్స్ నవ్వు అన్నీ కాంగ్రెస్కే కొమ్ము కాసింది. ఇక 10 ఏళ్ల తర్వాత ఇక కాంగ్రెస్ రాదు అనుకున్నాక బీజేపీ వైపు టర్న్ అవుతున్నారు. కానీ ఎన్డీటీవీ, ఇండియా టుడే వీళ్ళందరూ ఎవరికి కొమ్ము కాసేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. ఆజ్తక్ వీళ్ళందరూ కాంగ్రెస్కి బంట్రోత్ ఉద్యోగమే కదా చేసింది. ఇవాళ అదే మీడియా ఇటు రాయడం బిగిన్ చేసేటప్పటికి సమస్య వచ్చింది రాహుల్ గాంధీకి.